ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఉన్నందుకై ప్రభుని ఎంతగానో మేము ఘనపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుతున్న మేలులు ఆశీర్వాదాలు మీరు ఎంతగానో మాకు మీ సంతోషాన్ని తెలియపరుస్తున్నారు. అందును బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. మీకు నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. మరి కొన్ని తరాలు, ఈరోజు మనం ఎలాంటి తరంలో ఉన్నామో, మరి అంతకుముందు జరిగిపోయిన తరాలు ఏంటి నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడను తన తరములో ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే నోవాహు అనగా నెమ్మది. అయితే ఈ నోవాహు జీవితంలో జరిగిన గొప్ప కార్యాలు ఏంటంటే, తాను తన కుటుంబం మాత్రమే ఆ తరములో కాపాడబట్టడానికి కారణం ఏంటంటే నోవాహు నీతిమంతుడు. మరి ఇదే అధ్యాయంలో దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండంలో 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు నోవాహు గురించి. ఏమంటున్నాడు? యెహోవా ఈ తరము వారిలో అది దేవుడు ఏమన్నాడు నోవాహుతో, ఈ తరములో ఇదిగో ఈ జనుల ఎదుట నీవే నీతిమంతుడిగా ఉన్నావు, నిందారహితుడిగా ఉన్నావు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదర సోదరి, నీ గురించి అలాంటి సాక్ష్యం ఉందా? కొంతమంది చెప్తారు, అమ్మో పలానోడు పెద్ద దొంగోడండి, పలానోడు మోసగాడండి, దుర్మార్గులండి, ఇంకంతే వాళ్ళు చూసారు కాల్ చేస్తారండి, అంత మూర్ఖంగా. ఇలా నీ గురించి అలా సాక్ష్యం ఇవ్వకూడదు. ఈరోజు నీ గురించి ఒక మంచి సాక్ష్యం. దేవుడు నోవాహు గురించి ఏమంటున్నారంటే, నీవే ఈ తరములో నీతిమంతుడు నిందారహితుడిగా ఉన్నావు. కాబట్టి క్రైస్తవ సోదర, మరి ఈ తరములో నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడున్న తరము, ఇప్పుడున్న జనరేషన్ ఎక్కడ చూస్తే ఇది కంప్యూటర్ యుగం. భయంకరమైన ఇప్పుడు ఎలా ఉన్నాయంటే చంపుకోవటాలు, పొడుచుకోవటాలు, షూట్ చేయటాలు, ఇంకా ఎలాంటి కంప్యూటర్ నాలెడ్జ్ అయిపోయింది. ఎలా ఉందంటే ఇప్పుడు ఆ మనిషిని చంపేసేసి ఆయన రూపంలో వేరే ఒకరిని తయారు చేయటం, రకరకాలుగా ఉన్నాయి ఈ తరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తరములు అది అజ్ఞాన కాలం. ఇప్పుడు ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందంటే ఇక మనిషి ఈజీ మెథడ్గా ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్, ప్రపంచం అంతా మన చేతిలో ఉన్నట్లు ఉన్నది. కాబట్టి ఆ తరములో దేవుడు అంటున్నాడు, నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నాను. ఇప్పుడు ఆ తరాల గురించి నేర్చుకుందాం, చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనం చదవండి. ఇక్కడ గమనించినట్లయితే ఏమనుంది? చెడ్డ తరము వారలారా. చూడండి, ఇక్కడ మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ వ్యభిచార సంబంధమైన చెడ్డ తరం. ప్రభువు నివసించు కాలంలో ప్రభువు మానవుడిగా సశరీరుడిగా భూమి మీద సంచరించుతున్న సమయంలో అప్పుడంతా ప్రజలు ఎలా ఉన్నారు? చెడ్డవారు, చెడ్డ తరం. చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు మొత్తం పాడైపోయి ఉన్నారు. ఆ టైంలో ఎలా ఉన్నారంటే చెడ్డతరం. నోవాహు దినాల్లో తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికిస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అక్రమ సంబంధాలతో. ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు వీళ్ళు వ్యభిచారం చెడ్డతరం. ఈరోజు చెడ్డతరం అని ఎలా అంటారు? నువ్వు జీవిస్తున్నా నీ జీవితంలో కుటుంబాన్ని సంతోషపరచవు కానీ పక్కనోడిని తీసుకెళ్ళి సారాయి పోపిస్తున్నాడు. కుటుంబంలో భార్య పిల్లలను పోషించడం చేత కాదు, కనీసం భార్య పిల్లలను తృప్తిపరచడం చేత కాదు. ఇంట్లో వాళ్ళు తినటానికి కనీసం వాళ్ళకి ఒక 200 500 కూడా ఇవ్వలేని పరిస్థితి. కానీ బయట మాత్రం వీడు తాగటానికి వేరే వాడికి వీడికి కావాలి సపోర్ట్, త్రాగటానికి వాడికి సహాయం కావాలి, వాడికి సహకరించేవాడు కావాలి. అందుకే అంటున్నారు చెడ్డ తరమ. నోవాహు దినాలు వాళ్ళు కూడా తిరుచు త్రాగుచున్నప్పుడు ఆ తర అంతా జలప్రాణి వెళ్ళిపోయారు. లోతు దినాల్లో కూడా ప్రజలు ఎలా ఉన్నారు? ఇష్టానుసారంగా చిన్నవాళ్ళు, యవనస్తులు, వృద్ధులు కామపు ఆలోచనలతో చెడు ఆలోచనతో ఉన్నప్పుడు అగ్ని గంధకాలతో మొత్తాన్ని కాల్చేశారు. కాబట్టి సోదరుడా సోదరి, ఈరోజు నీవు కూడా ఇలాంటి చెడ్డ తరములో ఉన్నావు. నీ కుటుంబం పాడైపోతుంది. ఎంతమంది యవనస్తులు పాడైపోతున్నారు, తల్లిదండ్రులకు అవిధేయులైపోతున్నారు. ఎంతోమంది, కొంతమంది భార్యాభర్తల మధ్య కుటుంబాలు పాడవటానికి, విడిపోవటానికి కారణం ప్రేమాప్యాయతలు కరువైపోతున్నాయి. తాగుడికి అలవాటు పడిపోతున్నారు, భార్య హింసించడం మొదలు పెడుతున్నారు.
ఆ కుటుంబములు విచ్చలవిడిగా బజారు పాలు చేస్తున్నారు. ఇదంతా చెడ్డతనం. కేవలం దీనికి బానిసలు అయిపోవటం వల్ల గుట్కాలకు, సిగరెట్లకు, పాన్పరాగులకి, త్రాగుడుకు, దీనికి డ్రగ్స్కి ఎడిట్ అయిపోతున్నారు. ఎప్పుడైతే దీనికి బానిసలైపోయి వీళ్ళు ఒక చెడ్డ వ్యక్తులుగా తయారైపోయి సమాజంలో చిచి అనిపించుకుంటున్నారు. ఎందుకు సోదరుడా, ఈరోజు ఇలాంటి చెడు ఆలోచనలు, చెడు తలపులు మానేస్తే, నువ్వు ఒక మంచి వ్యక్తిగా జీవిస్తే నీకు మంచిదే. సమాజంలో అందరూ ఎదుట మంచివాడిగా అనిపించుకుంటే రేపు దేవుడి రాజ్యంలో కూడా నువ్వు ఉంటావు. ద్వితీయోపదేశకాండం 1:35 కూడా చదవండి. బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చినని ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో యెఫున్నె కుమారుడు. చూడండి, ఎందుకు ప్రియ దేవుని బిడ్డలారా, యెఫున్నె కుమారుడు కాలేబు గురించి మంచి సాక్ష్యం చెప్తున్నారు. కాలేబు, యెహోషువ మాత్రమే ఆ కనాను ప్రాంతంలో అడుగుపెట్టారు. ఇన్ని లక్షల మంది వెళ్ళటానికి కానానుకు బయలుదేరారు, కానీ మధ్యలో ఆకులు రానట్టు రాలిపోయారు. కారణం ఏంటి? వారు ఎక్కడా కూడా దేవుని భయము లేదు, దేవుని భయములు, దేవుని భక్తి లేదు, దేవుని ఎదుట మంచిగా ప్రవర్తన సరిగ్గా లేదు. కనుక వారందరూ కానాను వెళ్ళలేక ఆకులు రానట్టు అరణ్యములో రాలిపోయినట్టుగా ఉంది. అందుకే 1 సమూయేలు గ్రంథం 2:23 కూడా చూడండి, ఇక్కడ ఎలా ఉన్నారు ఇప్పుడు వీరు. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యం మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా ఇలాగ చేయవద్దు. నాకు వినబడిన మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమం చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసినట్లా దేవుడే విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసినట్లా వారి కొరకు ఎవరు విజ్ఞాపన చేయను. నేను దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, ఏలి వృద్ధాప్యంలోకి వచ్చారు. కుమారులందరూ ఎలా ఉన్నారంటే చెడిపోయారు. ఎంత బాధాకరం. ఆ యొక్క 22వ వచనం చూస్తే, ఏలి బహువృద్ధుడాయను, ఇశ్రాయేలులకు తన కుమారుడు చేసిన కార్యములనియు వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన. చూడండి ఎంత బాధాకరం. ఈయనేమో సేవ చేస్తున్నాడు, పిల్లలేమో ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గర సేవ చేయటకు వచ్చిన స్త్రీతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇవన్నీ చూసి తండ్రి గద్దిస్తున్నాడు. ప్రియ సోదరులారా, ఎలా ఉందంటే వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేదు. మీ గురించి నాకు చెడ్డ సమాచారం వినబడుతుంది. దేవుని వాక్యంలో తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. అవును, ఈరోజు నువ్వు తప్పు చేసినప్పుడు తండ్రి గద్దించినప్పుడు లోబడాలి. ఒకవేళ దేవుడు కూడా మనం గద్దించినప్పుడు మనం లోబడాలి. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, ఈరోజు నీ సరి చేసుకునే జీవితాన్ని ఎందుకు ఈ చెడ్డ అలవాట్లకు బానిస అయిపోతున్నావు? యోసేపు చూసినట్లయితే తన అన్నదమ్ములు తప్పు చేసినప్పుడు ఆ చెడ్డ సమాచారాన్ని తీసుకెళ్ళి తండ్రికి చెప్పేవాడు. నానా వీళ్ళు పాడైపోతున్నారు, ఇదిగో అన్నయ్య వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నారు, చెడ్డగా ప్రవర్తిస్తున్నారు అన్ని వాళ్ళ చెడ్డ సమాచారం అంతా తండ్రికి తెలియపరిచేవాడు. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఈ చెడ్డ అలవాట్లతో, చెడ్డ జీవితంతో జీవిస్తే నీ పరిస్థితి ఏమైపోతుందో గుర్తుపెట్టుకో. అయితే ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇది ఒక చెడ్డ తరం. రెండవదిగా చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 30:12 చదవండి. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని తరం. ఇంకా కొంతమంది జీవితాల్లో మేమే పరిశుద్ధులం, మేమే నీతిమంతులు అనుకుంటారు, కానీ తనలో ఉన్న లోపాలు కడిగి వేసుకోరు, తనలో ఉన్న అపవిత్రతను శుద్ధి చేసుకోరు. వాక్యం వింటున్న సోదరుడా, ఈరోజు నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆయన పరిశుద్ధుడు. ఆమేన్. ఈరోజు మనం ఆరాధిస్తున్న యేసయ్య పరిశుద్ధుడు. ఆయనలో పాపము లేదు. ఆయన సవాలు విసిరాడు, నాలో పాపముందని ఎవరైనా నిరూపించగలరా అని. అవును, ఆయన కామ క్రోధ మదమత్సర్యము లేని దేవుడు. అందుకే ఈరోజు ఆ పరిశుద్ధును మనం ఆరాధించగలుగుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా యేసయ్యను గురించి ప్రతి ఒక్కరు ప్రకటించడానికి కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, మరి ఆయన పరిశుద్ధుడును కనుకొనే ఆయన మనం ఆరాధించగలుగుతున్నాం. దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే మాలిన్యం నుండి కడగబడని తరం. కొంతమంది ఇంకా అపవిత్రంగానే జీవిస్తున్నారు.
వాళ్ళ జీవితాలు కడుక్కోవట్లా, శుద్ధీకరించుకోవట్లా, పవిత్రంగా జీవించలేకపోతున్నారు. చూడండి, మరి ఆయన రక్తంలో మనం కడగబడాలి. మొదటి యోహాను పత్రిక 1:7 ఏమనుంది? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినట్లుగా ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి, అది ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కుమారుడు యేసు రక్తము మాత్రమే ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రుడిగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నిన్ను శుద్ధీకరించుకో, నిన్ను నువ్వు పవిత్రపరచుకో, నిన్ను నువ్వు కడుక్కో. 3వ తరం. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 9:19 చదవండి. అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారలారా. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం గమనించండి, విశ్వాసము లేని వారు. యేసు ప్రభు ఈ మాట ఎందుకు ఉపయోగించగలిగారంటే, ఒక వ్యక్తికి దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టిన వ్యక్తి, ఆ బాబు నీళ్లలో పడుతున్నాడు, అగ్నిలో పడిపోతున్నాడు. వాళ్ళ తండ్రి వచ్చాయా శిష్యుల దగ్గరికి వచ్చి, మా బాబుని బాగు చేయండి అంటే వాళ్ళు సాతానప్పో అంటే అది వెళ్ళటల్లా. అప్పుడు ప్రభు వీళ్ళని చూసి, విశ్వాసము లేని తరం వారలారా, మీరు విశ్వాసం లేదు, అపవాదిని గద్దించిన వాడి మీ ఎదురుని పారిపోతాడని ప్రభు చెప్తున్నారు. ఈరోజు వాక్యం నీతో సెలవిస్తుంది, ప్రతి అపవాది క్రియ లైవ్ అయిపోవాలి. హల్లెలూయా. మన విశ్వాసముతో ఉంటే అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసముతో రాజ్యాలను జయించారు, విశ్వాసంతో సింహాల నోళ్లను మూయించగలిగారు. దానియేలు ఒకటే విశ్వాసం, నేను సేవించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు శక్తి కలిగిన దేవుడు అనుకున్నాడు. సింహబోన్లో పడేసిన ఆయన నమ్మకం ఏంటి? నా దేవుడే నన్ను కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడేస్తే వాళ్ళు ఎక్కడ అధైర్యపడలేదు, ఎక్కడ భయపడలా. ఇదిగో ఈ నెబుకద్నెజర్ రాజు ఒక ప్రకటన విడుదల చేశారు, ఈ బంగారు ప్రతిమకు నమస్కారం చేయాలి. ఇదిగో ఈ ప్రతిమకు నమస్కారం చేయని వాడు ఎవడో అగ్నిగుండంలో పడేస్తారంటే షద్రక్, మేషక్, అబేద్నెగో ఒకే సమర్పణ. దేవునికి మహిమ కలుగునక. రాజా, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిగుండముడు తప్పించి రక్షించుటకు సమర్థుడో. వాళ్ళు యూదులుగా ఉన్న వీరేమంటున్నారు? మేము ఆరాధించే దేవుడు శక్తి కలిగిన దేవుడు రాజా, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. అగ్నిగుండంలో పడేసినా సరే వాళ్ళకి ఏ హాని జరగల. అగ్ని 7 అంతలుగా చేశారు. అయినా చూడండి సోదరుడా, వారి విశ్వాసం ఏంటంటే, మేము ఆరాధించే దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఈరోజు నీలో విశ్వాసం ఉందా? పేతురు కూడా ఒకసారి ఏమంటున్నారంటే, ఒక తెల్లవారుజామున యేసు ప్రభు సముద్రం మీద నడుస్తూ వస్తున్నారు. అంటే ఆయన కాళ్ళు మునిగిపోవట్ల, సముద్రం మీద అలా నడుస్తుంటే పేతురు ఫస్ట్ భయపడ్డారు. ప్రభు అన్నారు, నేనే అంటే, ప్రభు మీరా? అయితే మీరే ప్రభు అయితే మీకులాగా నేను కూడా నడవాలన్నాడు. ఏమన్నారు? ప్రభు అన్నారు, నా శిష్యులు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నారు ప్రభు. సరే పేతురు నడువు అన్నారు. ఆయన విశ్వాసంతో నడిస్తే బాగానే ఉండేది. కొంచెం దూరం నడవగానే బుయ్యి అని గాలి వచ్చేస్తుంది. ఆ గాలిని చూస్తే పేతురులో ఒక భయం, ఒడుకు, దడబుట్టు, అమ్మో ఇంకేముంది మునిగిపోతున్నామేమో అనుకున్నాడు. ఆ మాట అన్నతో వెంటనే మునిగిపోవటం మొదలుపెట్టాడు. ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? నీకు విశ్వాసం లేదా? మత్తయి సువార్త 14:31 మాట ఉంటుంది. చేయి చాపి అతనిని పట్టుకొని, అది ఏమన్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు, దేవుడు అద్భుతం చేస్తాడు. సంతానం లేదా? విశ్వాసం ఉంచు, దేవుడు ఇస్తాడు. మృతతుల్యం అయిపోయింది శారా గర్భం, అయినా శారాని దేవుడు అద్భుతంగా వృద్ధాప్యములు, భర్త చూస్తే 100 సంవత్సరాలు వచ్చాయి, 90 సంవత్సరాలు ఏమికి వస్తుంది. మరి ఆ టైంలో బిడ్డలను అన్నారు. ఎంత అద్భుతం వారి విశ్వాసం. వృద్ధాప్యంలో కూడా వారు దేవుని విశ్వాసం ఉంచారు. ఈరోజు నీ జీవితంలో కూడా విశ్వాసం ఉంచితే దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం లేని మూర్ఖతరం. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, విశ్వాసం లేని తరం. ఈరోజు విశ్వాసం ద్వారా అద్భుతాలు చేస్తాడండి. నీలో ఒక విశ్వాసం ఉండాలి. సేవ చేస్తున్నావా సేవకుడా, నువ్వు ఒక విశ్వాసం. దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడు, నేను మంచి పెద్ద మందిరం కట్టగలుగుతా, అనేక ఆత్మలు వచ్చి ఆరాధిస్తారని ఒక విశ్వాసం నీలో ఉండాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. నెక్స్ట్ పాయింట్ చదువుదా. అపోస్తలుల కార్యములు 2:40 చదవండి. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై, అది ఇదే తరమట, మూర్ఖతరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మూర్ఖతరం. ఈ మూర్ఖులు ఎవరి మాట వినరు. ఆ మూర్ఖుడు ఏంటంటే, నేను చెప్పిందే వేదవాక్యం, నేను చెప్పినట్టే చేయాలి, నేను పట్టిన కుందేలకే 3 కాళ్ళు అంటాడు. చూడండి అపోస్తలుల కార్యములో ఈ 2వ అధ్యాయంలో ఏమంటున్నారు, ఇక పేతురు ఏమంటున్నాడంటే, దేవునికి మహిమ కలుగును గాక, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి, ప్రభునామానికి మహిమ కలుగును గాక. మూర్ఖతరం. క్రైస్తవ సోదరుడా, సోదరి, నీ జీవితంలో ఇలాంటి మూర్ఖత్వం ఉంటే వాటి నుంచి విడుదల పొందాలి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే కొంతమంది మూర్ఖంగా బిహేవ్ చేస్తారు. చూడండి, యోబు జీవితంలో తను వ్యాధిగ్రస్తుడై బలహీనుడై ఉన్న సమయంలో భార్య ఓదార్చాల్సింది, ధైర్యపరచాల్సింది. ఆమె ఏమంటుంది, ఎందుకు ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, చనిపోయారు, ఇక ధనవంతా వెళ్ళిపోయింది, ఇక నువ్వు బతికేందుకు, నువ్వు కూడా చావరాదా? దేవుడా దేవుడు అన్నా ఏం చేశాడు దేవుడు? యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకు మూర్ఖురాలాగా మాట్లాడుతున్నావు అన్నాడు యోబు. చదవండి. మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. అదిగో ఏమంటున్నాడు, మూర్ఖురాలాగా మాట్లాడుతున్నావమ్మా, మూర్ఖురాలా మాట్లాడదాం, మూర్ఖురాలా అని తిట్లా యోబు. అంటే ఆమె దేవుని ఎరిగిన యోబు కుటుంబం వీళ్ళందరూ సంతోషంగా దేవుని ఎదగాలి. కష్టం రాగానే ప్రతి అరుణోదయంలో లేచి పిల్లల కొరకు బలి అర్పణ అర్పించేవాడు యోబు. అంటే యోబు ఎంత దేవుని భయం కలిగిన వాడు. ఇక్కడ ఈ మాటను బట్టి చూస్తే తన భార్య మూర్ఖ ప్రవర్తనతో జీవిస్తుంది. క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈరోజు ఈ మూర్ఖుల వారికి వేరవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకొక తరం, 5వ తరం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 13వ వచనం చదవండి. కన్నులు నెత్తికొచ్చి వారివై తరము కలదు. ఇదే తరం అంట, కళ్ళు నెత్తికెక్కిన తరం. వీళ్ళు ఏంటంటే, ఇక వాళ్ళు ఏమనుకుంటారు చూడు, గర్వం. నాశనానికి ముందు ఏం నడుస్తుందంటే గర్వం. కొంచెం కలగగానే, కొంచెం ఆస్తి రాగానే, బైబిల్ గ్రంథంలో వస్తి అహశ్వరేష్ రాజుగారు ఏమంటాడంటే, తన అందరి ముందు అనేక మంది రాజులు వచ్చారు, ప్రపంచ దేశాల రాజులు వచ్చిన వాళ్ళందరూ ఎదుట తన భార్య సౌందర్యాన్ని గురించి వివరిస్తున్నాడు. నా భార్య చాలా అందమైన వ్యక్తి, నా భార్య చాలా అందగత్తే, అందరికీ చూయించాలి నా భార్యను అనుకుంటున్నాడు ఈయన. ఆమెమో మరి కొంతమందిని పంపించి, అమ్మగారిని పిలవమనండి, రాణిగారిని రమ్మని చెప్పమని పంపిస్తే ఆమెకి ఒక్కసారి గర్వంతో, నేనేంటి బయట వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరి ముందు నా అందం కనపరచడం ఏంటి, నేను రాను అంటే భర్తే ఆహ్వానిస్తే, పోనీ భర్త లేకుండా ఎవరన్నా పిలిస్తే అది వేరు. ఇక్కడ భర్త పిలిచాడు. స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడని వాక్యం చెప్తుంది. రాజుగారిని బట్టే కదా నీకు వాల్యూ, నీ విలువ. రాజుగారిని బట్టి రాణిగారు అనగలిగారు. మరి తన భర్తే స్వయంగా రాణిగారిని ఆహ్వానించినప్పుడు ఆమె రాకుండా గర్వించి, నేను రాను, నేను రావాల్సిన పని లేదు, తిరస్కరించింది. అంటే ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కాయి. ఈరోజు చాలామంది అలాగ ఉన్నారు. సమాజం ఎలా ఉందంటే, వారు అవసరమైనప్పుడు మన దగ్గరికి వచ్చి దండాలు పెడతారు. ఎంతో మరి ఓట్ల ఎలక్షన్ అప్పుడు కూడా రాజకీయ నాయకులు కూడా ఎంతోమంది చక్కగా వస్తారు. ప్రతి ఇంటింటికి గడప గడపకు వస్తారు. ఇంటింటికి వచ్చి అందరి దగ్గరికి పలకరిస్తారు, పరామర్శిస్తారు. ఆ తర్వాత వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళ దగ్గరికి రారు. అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు, ఏంటని వాళ్ళ స్థితిగతుల గురించి ఏమి ఆరా తీసుకోరు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఒక పొజిషన్కి వచ్చారు, వాళ్ళు మంచిగా డెవలప్ అయ్యారు, వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చారు, వీళ్ళతో మాకు పని లేదు అంటే వీళ్ళు లోకంలో జరిగే అవసరాన్ని బట్టి, నువ్వు ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా నీ కళ్ళు నెత్తికెక్కకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కళ్ళు నెత్తికెక్కిన తరం. ఈరోజు అలాంటి స్థితిలో ఉన్నామేమో. ఎందుకంటే ఒక రాజుగారు, ఒక ఆమె చాలా పేదరాలు, చింతకాయలు అమ్ముకుంటూ జీవిస్తుంది. రాజుగారు అనుకున్నాడు, ఏదైనా ఒక పేదరాలికి ఒక లైఫ్ ఇవ్వాలనుకున్నాడు. అనుకుని ఆ అమ్మాయిని చూసి జాలి పడిపోయి ఆమెను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి రాణిగారు అయింది కదా, రాజుగారి భార్య. అందరూ పల్లెకిలో మోసుకుని వెళ్తున్నారు. ఆ పల్లెకిలో మోసుకుని వెళ్ళకి ఏమికి ఇంకా చాలా కళ్ళు నెత్తికెక్కేశాయి. పల్లెకి మోస్తున్న వాళ్ళని చూసి ఇప్పుడు కరెక్ట్గా ఆమె రోజు అమ్ముకొని చింతకాయ తోపు దగ్గరికి వచ్చారు. ఆ చింత చెట్ల దగ్గరికి వచ్చేలేకే అలా అడుగుతుంది వాళ్ళందరినీ, బాబు ఈ వంకర టింకర ఏంటి అంది. పల్లెకి మోస్తే బాబుని చూస్తే ఈ వంకర టింకర ఏంట్రా అందని. అతను అంటాడు, నిన్న మొన్నటి దాకా కాయలో చింతకాయలు అమ్మే కదమ్మా, అవే ఇవి అన్నాడు. అంటే చూడండి, ఇప్పుడు ఆమెకేంటి, కళ్ళు నెత్తికెక్కాయి.
కొంతమంది అంతే, ఐశ్వర్యం వస్తే, ఈ ధనం వస్తే, మరి మంచిగా జీవిస్తుంటే, భర్తకు ఉద్యోగం వచ్చినా, వీళ్ళు కొంచెం ధనం గడించినా, ఈడకి వస్తుంది గర్వం. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. కాబట్టి ఈ తరము కళ్ళు నెత్తికొచ్చిన తరం అట. నెక్స్ట్ 6వ పాయింట్, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనం కూడా చూడండి. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. అంటే చూడండి, కొంతమంది ఇదే తరం తల్లిదండ్రులకు లోబడట్లా, తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తున్నారు, తల్లిదండ్రులు ప్రేమించలేకపోతున్నారు. వాక్యం వింటున్న సోదరుడా, లోకంలో వాళ్ళ పరిస్థితి కాదు, నువ్వు ఎలా జీవిస్తున్నావు. వాక్యం వింటున్నావు, మందిరానికి వెళుతున్నావు, కనీసం నీ తల్లిదండ్రులు గౌరవిస్తున్నావా, తల్లిదండ్రులకు లోబడుతున్నావా? చూడండి, దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 6:20 వచనంలో ఏమనుంది? నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశం త్రోసివేయకుము. అది తల్లి ఉపదేశం త్రోసేయకూడదు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వేం చేయాలా? లోబడాలి, తండ్రికి లోబడాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, తల్లిదండ్రులకు విధేయులై జీవించాలి. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అండి వాళ్ళు. ఈరోజు నీ తల్లిదండ్రులు ఒకవేళ నీకు ఆస్తిపాస్తులు ఇవ్వకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నీకు పంచపర్వాణాలు పెట్టకపోవచ్చు, పచ్చడి మెతుకులతో నీ పెంచి ఉండవచ్చు, కానీ నీకు జన్మనిచ్చారని గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు భూమి మీద ఉండగలుగుతున్నా అంటే వాళ్ళు ఇచ్చిన జన్మ. దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువుదా ఇంకా సామెతల గ్రంథం 15:20 వచనంలో కూడా ఏమనుంది? తండ్రిని సంతోషపరచును, అదిగో జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. బుద్ధి లేనివాడు తిరస్కరిస్తారట, లోబడడు. తండ్రిని దుఃఖపరుస్తారు తల్లిదండ్రులను. ఈరోజు ఎంతమందో తల్లిదండ్రులు దుఃఖపరుస్తున్నారు. ఉద్యోగం వచ్చింది, ఉన్నతంగా ఆశీర్వదించబడ్డారు, అరే నాకు ఉన్నత పదవి వచ్చింది, నాకు ఎంత డబ్బు గడ్డించారు, ఇదంతా ఎవరు? నా తల్లిదండ్రులకు లోబడాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, తల్లిదండ్రులు ప్రేమించాలన్న మనసు ఉండటలా. క్రైస్తవ సోదరుడా, సోదరి, నీ తల్లిదండ్రులు గౌరవిస్తున్నావా? తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నావా? నీ భార్య రాగానే తల్లిదండ్రులని మరి ప్రక్కన పెట్టేస్తున్నావా? భార్య వచ్చిన తర్వాత తల్లిదండ్రులు నీకు మరి అసహ్యం అయిపోతున్నారా? అది గుర్తుపెట్టుకో. తల్లిదండ్రులు ఎప్పటికీ నువ్వు మర్చిపోకూడదండి. తల్లిదండ్రులు మర్చిపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందట? సామెతల గ్రంథం 19:26 కూడా చదవండి. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేవాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు. అంటే ఎవరైతే తల్లిదండ్రులను మరి వాళ్ళు లోబడకుండా తల్లిదండ్రులు తిరస్కరిస్తే వాళ్ళు అవమానమును అపకీర్తి తెచ్చినవాడు అవుతారట. క్రైస్తవ సోదరుడా, ఈరోజు నువ్వు ఒక దైవ భయం కలిగి జీవించు. ఎక్కడన్నా గమనించండి, తల్లిదండ్రులకు విధేయులైన వాళ్ళు దీవించబడ్డారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుకుని గొప్పవాళ్ళయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథంలో 30:17 వచనం కూడా చదవండి. తండ్రిని అపహసించి లోయ కాకులు పీక్కు తింటాయంట. చూడండి ఎంత స్పష్టంగా బైబిల్ రాయబడుతుంది. మరి ఒక్కరోజన్నా మీ తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడుతున్నారా? కని పెంచి పెద్ద చేస్తున్న తల్లిదండ్రులను మంచిగా ప్రేమతో వాళ్ళతో కాసేపు కూర్చొని మాట్లాడుతున్నా? వాళ్ళకి టైం కేటాయిస్తున్నావా? బిజీ లైఫ్ ఇప్పుడు ఏంటంటే బిజీ ఈ తరమంతా ఇక బిజీ అయిపోతుంది. కానీ అమ్మతో మాట్లాడదామని, నాన్నతో మాట్లాడదామని, వాళ్ళు కనీస వృద్ధాప్యంలో వాళ్ళకి ఏదన్నా మనం తీసుకెళ్ళిద్దామని అన్న నీకు ఆలోచన ఉంటుందా? ఇంకా ఏమవుతుందంటే తల్లిదండ్రులు చూడపోతే దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 20:20 వచనంలో కూడా చూస్తారా, తల్లిదండ్రులు దూషిస్తే వారి దీపము కారు చీకట్లు ఆరిపోతుంది అంటున్నారు. కాబట్టి క్రైస్తవ సోదరుడా, ఈరోజు ఈ వాక్యం ఉంటున్న నీలో దేవుని భయం కలిగి ఉండాలా. తల్లిదండ్రులు ప్రేమించడం నేర్చుకో, తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించడం నేర్చుకో. చివరి పాయింట్ మనం గమనించినట్టయితే 7వ పాయింట్, సామెతల గ్రంథం 30:14 వచ్చింది చూడండి. దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగివేయనట్లు మనుషుల్లో ఉండకుండా పేదలను నశింపజేయనట్లును ఖడ్గం వంటి పళ్ళను అది ఖడ్గం వంటి పళ్ళు, కత్తి లాంటి పళ్ళు, కత్తి వంటి దవడ పళ్ళను తరము కలదు. కత్తి లాంటి పళ్ళు. ఎందుకంటే ఎవరిని పొడుస్తామో వాళ్ళు కొంతమంది వాళ్ళ మాటలు మాట్లాడారంటే అవి శపించబడిన మాటలుగా ఉంటాయి, కత్తిపోటు లాంటి మాటలుగా ఉంటాయి. ఇలాంటి తరం ఉంది ఈరోజు. క్రైస్తవ సోదరుడా, మనం ఏ తరంలో ఉన్నాం? ఇప్పుడు అంతా కంప్యూటర్ తరం, కంప్యూటర్ అయిపోతుంది, కంప్యూటర్ లైఫ్ అయిపోతుంది.
కాబట్టి 7 తరాల గురించి చెప్పాను. మత్తయి సువార్త 12:39లో మరి ఇది చెడ్డ తరం అన్నాను. రెండవదిగా చూసినట్లయితే మాలిన్యం కడగబడని తరం అన్నాం. మూడవది విశ్వాసం లేని తరం. నాలుగవది మూర్ఖ తరం. ఐదవది కళ్ళు నెత్తికొచ్చిన తరం. ఆరవది తల్లిదండ్రులను శపించే తరం. ఏడవది కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడే తరం. ఈరోజు ఇలాంటి తరంలో నువ్వు జీవిస్తున్నావేమో. నీ భవిష్యత్తు దేవుని మీద ఆనుకొని నీకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, ప్రభు ఈ తరములో నేను నిందారహితుడిగా ఉంటా, ఈ తరములో నీతిమంతుడిగా ఉంటా, ఈ తరములో పరిశుద్ధుడిగా ఉంటానని దేవుని దగ్గర సమర్పించుకుంటావా? ఇవి దయచేసి సమర్పించుకుంటే ప్రేమించుటకు క్షమించుటకు ఆయన సమర్థుడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయనా. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు. మా జీవితములు అయ్యా ఎలాంటి తరములో ఉన్నామో సరి చేసుకొని నీకు లోబడి వాక్యానికి విధేయత చూపే భాగ్యం మాకు దయచేయమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, నీ మేలుతో తృప్తిపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, విజయవాడ, రాముల వీధి, లంబాడీపేట. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతల కొరకు ఎనీ టైం ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు అండి. మీ కొరకు నేను నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నా. మా ప్రార్థనా బృందం ఉంది అనేక మంది కొరకు ప్రార్థించడానికి. మీరు చెప్పిన అవసరతలన్నీ మా విశ్వాసులు చెప్తే వారందరూ కూడా ప్రార్థన చేస్తారు. మేము అందరం కలిసి ప్రార్థిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమము ఎంతో మేము భారంతో ముందుకు తీసుకెళ్తున్నాం. మరి దేవుడు తప్పకుండా డోర్స్ ఓపెన్ చేస్తాడన్న విశ్వాసంతో మేము ముందుకు వెళుతున్నాం. దేవుడు నిన్ను కనుక ప్రేరేపిస్తే ఈ కార్యక్రమం కొరకు నీ వంతు నువ్వుగా సహాయ సహకారం అందించగలవు. ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి మరి ఫోన్పే, గూగుల్ పే కూడా ఉంది. నువ్వు ఒకవేళ ఈ కార్యక్రమం నీ వంతుగా నువ్వు సహాయ సహకారం అందించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదండి, ఇంకా ఎక్కువగా మా వర్తమానాలు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ చందోలు మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి. తప్పకుండా అండి మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కలిసి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని చేరాలి కనుక పరలోక రాజ్యం చేరటానికి కొరకు మీరు మేము ప్రభు రాజ్యాన్ని కట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి మా పరిచర్యల కొరకు కూడా మీరు ప్రార్థించండి. మీకోసం కూడా నేను ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.